ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం గమనించినప్పుడు నీతిమంతులుగా ఉండి మనము నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని ఆత్మ నీతిమంతులలో ఉంటుంది. దేవుడు మనని ఘనపరుస్తాడు. ఇక మీదట నుండి మనకు సమస్తమును సక్రమంగా జరుగుతుంది. మన పనులు ప్రయాసకు సంబంధించిన ప్రతిఫలమును మనము అనుభవిస్తాము. ఇందుకోసమే నేడు దేవుని కృప మన మీదకు వస్తుంది. ఒకవేళ ఎంత కష్టపడి పనిచేసినా కానీ పనికి సంబంధించిన ప్రతిఫలము పొందలేకపోతున్నామా, అసలు అభినందన లేదా, నాకు ఏమాత్రం వృద్ధి లేదు, నాకు పదోన్నతి లేదు, నా యొక్క భూమిలో రాబడి లేదు, నాకు ఏమాత్రం సరిపోవట్లేదు, నేను కష్టపడి పని చేస్తున్నాను కానీ వ్యాపారంలో ఎటువంటి లాభం కూడా రావటం లేదు, నేను కష్టపడి చదువుకున్నాను కానీ ఏమాత్రం ప్రతిస్పందన ఫలితాలు నాకు కలగటం లేదు అని అంటున్నారా? ప్రభు చూచి ఎలాగ సెలవిస్తున్నాడు, నేను ఇక మీద నుండి మీ చేతి పనిని ఆశీర్వదించబోతున్నాను, మరియు మీరు చేయనదంతా వర్ధిల్ల చేదునని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవరి క్రియలు వానికి ఫలమునిచ్చునని వ్రాయబడింది. కాబట్టి మనం నీతిమంతులుగా జీవించి దేవుడిచ్చే ప్రతిఫలాలు పొందుకుందాం. అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాట దేవుడు మనకులో దీవించును గాక. ఆమె తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. 7 మాసాలు కాచి మమ్మల్ని 8వ మాసంలోకి నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవా, మమ్మల్ని భయభక్తులతో నింపుము. నీ మార్గంలో నడవడానికి మాకు బలము, కృప మరియు అభిరుచిని అనుగ్రహించము. దేవా, మీ పరిశుద్ధాత్మ చేత దయచేసి మమ్మల్ని ప్రతిరోజు నడిపించము. నీకున్న మా పట్ల ఉద్దేశాన్ని మాకు చూపించము, మరియు దాన్ని ఆనందంగా నెరవేర్చడానికి మమ్మల్ని శక్తివంతులుగా చేయము. దేవా, మా కష్టార్జితానికి ప్రతిఫలము మేము ఇతరులు ప్రేమించడానికి, నమ్మకంగా పనిచేయడానికి సహాయం దయచేయం. మా ఇంటి వారు, మాకు సంబంధించి ప్రతి వారు కూడా నాయన ధన్యకరమైన పరిస్థితుల్లో ఉండటానికి సహాయం చేయం. ఏదైనా వివాహ దినాలు, నాయన పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, నాయన ఈ దినపు మా అవసరతలు, ఈ నెలంతా మీ కృపలో మమ్మలను, మా కుటుంబాలను నింపమని ఆశీర్వాదాలు, నూతన వాగ్దానాలు, దీవెనలతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమేన్.